భూమి లేదు కాబట్టి మనకి ఇక్కడ నేను క్రియేట్ చేయలేదు సార్, మూవీ లేదని మీరు అన్నారు. ఉన్నదాన్ని బెగ్గేశారా, ఎవరికైనా అమ్మేశారా, టెండర్లు వేసి బినామీ పేరు మీద పోయినా అని అడిగింది. మీరు గుడివాడ గురించి హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ వేసుకుంటే ఇది మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్ అప్పట్లో. పాయింట్ ఏంటంటే గుడివాడ నియోజకవర్గంలో ల్యాండ్ అనేది అవైలబిలిటీ ఉండదు. బికాస్ మనది ఎప్పటి నుంచో ఇక్కడ ఫెర్టైల్ ల్యాండ్స్ పంటలు పండే ప్లేస్లు కాబట్టి ప్రతి ఒక్క ఇంచి అకౌంటెడ్ ఫర్ బేసిక్గా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ తరతరాలుగా వస్తున్న భూములు కాబట్టి, ప్లస్ ఇక్కడ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆల్రెడీ అందరూ కూడా స్టేబుల్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ ల్యాండ్ మీద మమకారం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే ల్యాండ్ కావాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాను. తప్పు ప్రజలంతా యాక్సెప్టెన్స్ ఉండాలి, అంటే ఏదైనా వస్తుంది అని అంటే ఇవ్వడానికి సదుద్దేశం ఉండాలి అని అంటే. ఇట్స్ ఏ 2-way లైన్ అండి బేసిక్గా. రావాలంటే ఇక్కడ ఉంది అనేది కూడా తెలియాలి కదా. మేము రెడీగా ఉన్నాం, సదుపాయాలు ఉన్నాయని సదుపాయాలు ఉన్నాయి ఉండాలి అనేది కూడా ఉంటేనే వాళ్ళైనా వస్తారు. బేసిక్ వచ్చుద్దో రాదో దానికి కమిట్మెంట్ ఎవడు. కానీ మీ ప్రయత్నం నడుస్తాం, దాని మీద వర్క్ చేస్తున్నానండి. తప్పకుండా అతి త్వరలో మంచి రిజల్ట్ చూపిస్తాను దాంట్లో. బేసిక్గా ఐటీ కాబట్టి బాగా ప్రయత్నాలు అయితే ముమ్మరంగానే ఉన్నాయి. మాలాంటి సిటీస్లో, ఇప్పుడు మాలాంటి టౌన్స్లో ఐటీ కెనాట్ బి ఏ బిగ్ బూమ్. కానీ ఏదో కొన్ని ఒక 10,000 జాబ్లో, 1000 జాబ్లో, 2000 జాబ్లు, 1000-2000 జాబులు వస్తే దాంట్లోంచి వచ్చి పెటీ గుడ్ అండ్ సస్టైనబుల్. అదే 5,000, 10,000 జాబ్స్ వచ్చినాయి అనుకోండి, సస్టైన్ అవ్వ కంపెనీస్ కూడా ఇట్లాంటి చోట్ల. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఊరి మీద మమకారం ఉన్నాళ్ళు, దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇక్కడ పనిచేయాలి. బేసిక్గా ఎంతమంది ఉంటారు దాంట్లో అనేది కూడా చూసుకోవాలి కదా మనం. ఆల్రెడీ గుడివాడ నుంచి షిఫ్ట్ అయిపోయిన పాపులేషన్ ఎక్కువ ఉంది ఇప్పుడు బేసిక్గా. సో ఆ పాపులేషన్ వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి నాకు దాంట్లో. సో దట్స్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. అది ఐటీ వర్క్. ఈ కాక మిగతా అన్నీ కావాలి. మాకు కొన్ని కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ కనెక్టివిటీ వస్తుంది గుడివాడకి, మంచి కనెక్టివిటీ వస్తుంది. దీనికి మనకు వచ్చే అవుటర్ రింగ్ రోడ్డుకి డైరెక్ట్గా గుడివాడ నుంచి 4-lane హైవే. మరి సపరేట్గా లోపలికి కాకుండా కనెక్టివిటీ వేసుకొస్తారు. ప్లస్ ఇది 216H అని చెప్పి అది కూడా మచిలీపట్నము దీన్ని ఆ కనెక్టివిటీ కూడా వస్తుంది. అది రెండు అయిపోతే మాకు అంటే సడన్లీ వీల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ ఎక్స్పోజర్లోకి వస్తారు. హ్యాపెనింగ్ సిటీ లాగా ఒక ఎక్స్పోజర్ సడన్గా వచ్చేస్తుంది. అది దట్స్ వాట్ ఐఎమ్ వెయిటింగ్ అని. అయిపోతుంది కూడా త్వరలోనే. అది కూడా